కొంప తీసి ఇది గాని తీసుకెళ్ళిందా? దీని సంగతి చెప్తానుండు. అమ్మో అమ్మో అమ్మో. అదుగుదిగా వస్తున్నారు. జైల్లో విసనకర్రలు ఎందుకు? చెప్తా, నేను ఈ పని చెప్తా. నాకు ఇది అసలు ఏంటి మీరంతా ఇంకా బయటే ఉన్నారు? లోపలికి వెళ్ళి పడుకోండి. గార్డ్స్, వీళ్ళందరినీ లోపలికి పంపి తాళాలేయండి. మా ఇసనకర్రలు పోయాయండి. గాలి ఆడటం లేదు, అందుకే వచ్చాం. కాకమ్మ కబుర్లు చెప్పద్దు, వెళ్ళి పడుకోండి. తాళాలు వేసే టైం అయింది. వెళ్ళండి వెళ్ళండి. అక్క, ఇప్పుడు ఎలా అక్క? లోపలికి వెళ్తే ఉక్కపోతతో కుక్క చావు చేస్తాం. అక్కర్లేదమ్మా, ఈ అనసు చెంత ఉండగా గాలి లేదన్న చింత దండగా. ఏం చేస్తావు? వచ్చి ఇసురుతావా? కాదు, విసురుకోవడానికి విసనకర్రలిస్తాను. అమ్మ గీత, వస్తున్నాను నాన్నమ్మ గారండి. ఉండండి. ఇదిగోండి నాన్నమ్మ గారండి. చూశారుగా, దీంతో అవసరం మనకొస్తుందని ముందుగా ఊహించి తెప్పించా. ఊహించి తెప్పించినవా లేక ప్లాన్ చేసి తెప్పించినవా? నోరు ముయ్యవే. ఇదిగో చూడండి, ఎవరికైనా ఈ విసనకర్ర కావాలంటే గంటకు 10 రూపాయలు అద్దె కట్టాలి. గంటకి 10 రూపాయలా? కొంటే 20 రూపాయలకి వస్తుంది తెలుసా? కొట్టేస్తే ఫ్రీగా కూడా వస్తుంది తెలుసా? మాకు అలాంటి దిక్కుమాలిన బుద్ధులేం లేవు. ఏంటి? మాకు మాత్రం ఉందా అని అంటోంది. త్వరగా చెప్పండి, మీకు కావాలా? పక్క సెల్లులో ఉన్న వాళ్ళకి ఇచ్చేయమంటారా? పక్క సెల్ వాళ్ళ దగ్గర కూడా విసనకర్రలు పోయినాయని మీకెట్లా తెలుసు? కొట్టేసింది మేమే కదా. అలా అనుకుంటున్నారా? అబ్బే, అస్సలు కాదు. చెప్పండి, కావాలా వద్దా? సర్లే, ఇవ్వు. ఇదిగో. నానమ్మ గారండి, ఎన్ని డబ్బులు వచ్చాయండి? అయ్యో, నా మనవరాలు బంగారు తల్లి. డబ్బులు ఇవ్వండి. ఇదంతా నా తెలివితేట వల్ల వచ్చింది. వస్తుంది, ఎందుకు రాదు? అంతా కృష్ణ పరమాత్ముడి దయండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,